సార్ నమస్తే అండి. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి పరకామణి కేసుకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. జరిగింది చిన్న చోరీ కదా, కేవలం దొంగిలించి $9 కదా, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు జగన్ గారి కామెంట్స్ని? జగన్ గారు స్వతహాగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్న, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ సర్వేశ్వరుడు కలియుగ దైవము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నా కూడా అతనికి మొదటి నుండి చులకన చూపు, చిన్న చూపు. అతను హిందూ దేవాలయాల్లో అగ్ర దేవాలయంగా ప్రపంచ దేశాల్లోనే కీర్తింపబడుతున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేటటువంటి ఆ యొక్క దేవుణ్ణి, ఆ దేవాలయాన్ని అవసరం దొరికినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ఎలా కించపరచాలి, ఎలా చులకన చేయాలి, ఎలా చులకన భావంతో మాట్లాడాలనేటటువంటి దౌర్భాగ్యంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. దాని గురించి ఇంతకన్నా మనం ఏం చెప్పగలుగుతాం? అతను $9, కేవలం $9 అని ఒక వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడంటే సుమారుగా $173 దొరికితే $9 అని చెప్పి తను ఎస్కేప్ అవుతున్నాడు. $9కి అతను చెప్పినట్టుగా 9 ఏళ్ళు 9 ఎనిమిదిలో 72,000 రూపాయలు దొరికితే మరి 14,30,00,000 రూపాయలు ఆ అయితే రవికుమార్ అనేటటువంటి ఎక్స్యూజుడు ఉన్నాడో అతను తనకు తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఆస్తులని, చెన్నైలో ఉన్నటువంటి ఆస్తులని అమ్మి ఇక్కడ ఎందుకు కట్టాడు? ఒక దోషిగా ఉండి రవికుమార్ అనేటటువంటి రవికుమారు దోషిగా ఉండి ఆ దోషి 40 కోట్లుగా పైన తినేస్తే 14,30,00,000 రూపాయలు ఎందుకు కట్టాడు, ఎందుకు కట్టించాడు? భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఉండి అదాలత్తులు, మెగా అదాలత్తుల్లో రాజీ చేశావంటే, నీ మీద కేసు ఫైల్ అయిన తర్వాత కక్షిదారుగా నువ్వు ఉన్నప్పుడు నీ మీద ఎంక్వైరీ జరుగుతుంటే నువ్వు కోర్టుకు తెలవకుండా అదాలత్తులో రాజీ చేశాననేటువంటి తప్పుడు డైలాగులతో మీరు ఎట్లా రాజీ చేస్తారు? రాజీ చేస్తే నువ్వు చెప్పిన 72,000 కోసం 14,30,00,000 ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఒక దోషి, ఒక దొంగ పరకామణి కేసు వ్యవహారంలో దోచేస్తే ఆ దోచేసిన డబ్బులు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి వగైరాలకు ఇస్తే వాళ్ళ పేర్లు బయటికి రాకుండా ఉండటం కోసం రాజీనామా అనేటువంటి ఒక నటన, ఒక డ్రామా క్రియేట్ చేసుకుని ఆ డ్రామా ద్వారా ఇతని ఆస్తుల్ని టీటీడీకి దఖలుపరుస్తున్నట్టుగా రిజిస్ట్రేషన్ చేయించి ఒక భక్తుడిగా మరొక డ్రామా. దొంగ తన ఆస్తుల్ని టీటీడీ నుంచి కాజేసినటువంటి డబ్బుతో కూడబెట్టినటువంటి ఆస్తుల్ని భక్తుడిగా మారి ఇచ్చాడు అని చెప్పడం ఎంత హాస్యాస్పదమో జగన్మోహన్ రెడ్డి గారు, నీకు తెలియదా? నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీవు ఏ రకంగా నీ నాయకత్వాన్ని, నీ శిష్య బృందాన్ని వెనకేసుకొస్తున్నావు? ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండకుండా నీవు అనేక సార్లు బిహేవ్ చేశావు. సర్వమత సౌభ్రాతృత్వం ఉండాలని, అన్ని మతాలని గౌరవించాలని, అన్ని మతాలను సమదృష్టితో చూడాలనేటువంటి ఆలోచనతో భారత రాజ్యాంగం ఉన్నటువంటి విషయం తెలిసి ఆ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉండి టీటీడీలో అనేక సార్లు అవకతవకలు చేశావే. ఆ ఏడుకొండలవాడు వెంకటరమణమూర్తి ముందర నీ కుప్పిగంతులు ఇక ఏమాత్రము చెల్లవు. ఇది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీవు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పావో అది చాలా దారుణం. నీది నోరా లేక మరి ఇంకేదన్నానా? నువ్వు మాట్లాడే మాటలకు విలువ ఉందా అని నేను అడుగుతున్నా. నేనే కాదు, పరకామణి కేసు మొదలైన దగ్గర నుంచి పరకామణిలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు నాయన, దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తులు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు
ఇతరులు అందరూ కూడా తదేకంగా అక్కడే దృష్టి కేంద్రీకరించి చూస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. అంటే సార్ ముఖ్యంగా ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆధ్యాత్మికతను మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించేశారు, గత ప్రభుత్వంలో జరగనిది కూడా ఏదో జరిగింది అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది, ఆ విధంగా బయటికి ఎక్స్పోజ్ చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో ఒక సామెత ఉంది, ఈ మధ్య ఒక రకంగా ఉండేది, ఇప్పుడు బ్లూ కామెర్ల వాడికి లోకం అంతా బ్లూగానే కనిపిస్తుంది, బులుగు కామెర్ల వాడికి లోకం అంతా బులుగు రంగులో కనిపిస్తుంది. నీవు అధికారం చేపట్టావు 2019లో, 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఈ చివర తిరుపతి చిత్తూరు జిల్లా నుంచి మొదటి శ్రీకాకుళం జిల్లా వరకు వివిధ దేవాలయాల మీద దాడులు చేయటం, వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలను ఖండించటం, శ్రీరామచంద్రుల వారి తల నరికేయటం, దుర్గమ్మ తల్లి వారి వెండి సింహాల్లో 4 సింహాలను ఎత్తుకుపోవటం, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి పవిత్రమైన రథాన్ని మంటగలపటం, అంటించటం, ఇవన్నీ ఎవరి దగ్గర జరిగాయి, ఎవరి పీరియడ్లో జరిగాయి, ఎందుకు జరిగాయి, గతంలో ఎప్పుడూ జరగనటువంటివి ఇప్పుడు ఎందుకు జరిగాయి? నీ పీరియడ్లో హిందూయిజానికి వ్యతిరేకంగా, హిందూ దేవాలయాలకు వ్యతిరేకంగా, హిందూ ప్రీస్టులకి, హిందూ గురువులకి, హిందువులకి వ్యతిరేకంగా నువ్వు ప్రతిరోజు నీ కార్యక్రమాలను మొదలుపెట్టి ఆ పరంపరని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొనసాగించి కూటమి ప్రభుత్వంపై బురద దల్లాలని నీ తప్పుడు ఆలోచన తప్ప మరొకటి కాదని తెలియజేస్తాను. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు ఈ తిరుపతి ఇష్యూని బయటికి తీస్తున్నారు వీళ్ళు. మొన్న చూస్తే లడ్డూ విషయం, ఈరోజు చూస్తే పరకామణి విషయం, ఇదంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వస్తున్న విమర్శ. అసలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఎలా చెబుతారు వైసీపీ నాయకులు? ఈ రోజున ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత చేయటానికి, ఎన్టీఆర్ భరోసా పథకం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమాన్ని మొదటి తారీఖు ఉదయం 8 గంటల లోపలే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమాన్ని 4,000 రూపాయలు వారి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. నువ్వు ఏం చేశావు? ఆనాడు 3,000 రూపాయలు ఇస్తానని 2,000 ఉన్నదాన్ని 3,000 ఇస్తానని 250 ఇన్స్టాల్మెంట్ బేసిస్లో పే చేసిన నువ్వు ఆ మాట్లాడేది ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ప్రభుత్వము ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఎక్కడికక్కడికి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలో ఆ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అది టీటీడీ వ్యవస్థ కానివ్వండి, మరో వ్యవస్థ కానివ్వండి, ఎక్కడా కూడా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో కూడా నిరంతరము పాటుపడి ప్రజా సంక్షేమం కోసం ఒక పక్క ప్రజా సంక్షేమాన్ని మరి అన్ని రకాలైనటువంటి సదుపాయాలను కలగజేస్తూ మరొక పక్క విదేశీ పెట్టుబడులని ఆయన చెప్పేవారు సంపద సృష్టి సంక్షేమము కృషి రెండు ఒకే దాటి మీద ఒకేసారిగా జరగాలనే ఆలోచనతో ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఇప్పుడు ఈ మధ్య యువ నాయకుడు లోకేష్ గారు చాలా పెద్ద ఎత్తున దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులని, ఇన్వెస్టర్స్ని, ఇండస్ట్రియలిస్టులని, వాణిజ్యవేత్తల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక పెద్ద చంద్రబాబు నాయుడు గారు మొన్న సిఐఏ సదస్సులో చెప్పారు. మనకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం ఏదైతే 1300 మైళ్ళు ఉందో, 1300 కిలోమీటర్లు ఉందో, ఆ 1300 కిలోమీటర్ల పై చిలుకు తీర ప్రాంతం ఏ రాష్ట్రానికి లేదు, క్లియర్ కట్టుగా ఉంది. ఇది గేట్ వే ఆఫ్ ఇండియా. వాణిజ్య వ్యాపారాలు ఇక్కడి నుంచి బాగా జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఉంది. దాన్ని ఆ రకంగా తీసుకురావడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న మోడీ గారే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి, నిర్మలా సీతారామన్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడారో మనం అందరం చూస్తున్నాం.
గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వంగి వంగి దండాలు పెట్టి నా బయలు క్యాన్సిల్ చేయొద్దు, నేను ఏం చెప్తే అది చేస్తాను, నేను జీవితం మీకు ఊడిగం చేస్తాను, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోడీ గారి ముందు మోకరిల్లింది నిజం కాదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు మాట్లాడటం హాస్యాస్పదం అని తెలియజేస్తాం. అంటే మీరు చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద 420 కేసు పెట్టాలి, ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదని, అబద్ధపు మాటలతో ప్రజల్ని మోసం చేస్తున్నందుకు 420 కేసు పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు 420 పాలన చేసినాడు ఆయన. 5 సంవత్సరాలు 420 పాలన చేశాడు. ఇప్పుడు ఏం మాట్లాడో తెలవక అదే 420 ఆలోచనలతోటి ఒక పక్క పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా అన్ని వ్యవహారాలను ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని హామీలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంటే ఒక 420కి ఇంకేం ఆలోచనలు వస్తాయి? పెట్టండి, 420 కేసు పెడితే ప్రూవ్ చేయాలిగా. నువ్వు ఏవేమి అమలు చేయలేకపోయాము, ఏం అమలు చేసామో అన్నీ కూడా దృష్టాంతరాలు విత్ ఎవిడెన్స్ తోటి మేము రెడీగా ఉన్నాం. నువ్వేం 420 కేసు ఏం పెడతావు? నీ మీద నువ్వే పెట్టుకోవాలయా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం పెడతావు 420 కేసు? మాట్లాడే మాటలు కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తాను.